చట్టం గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళు నిజంగా బలహీనవంతులండి. చట్టం గురించి, ఈ చట్టంలో ఏం జరుగుతుందని తెలిసిన వాడు నిజంగానే ఎప్పటికైనా బలవంతుడే అవుతుండు. అది ఏ విధంగా అంటే, ఒక అంశం జరిగినప్పుడు ఊర్లో చాలా మంది గ్రామీణ వాతావరణంలో కావచ్చు, లేకపోతే పట్టణ వాతావరణంలో కావచ్చు, ఈ విషయం గురించి నాకు పూర్తి అవగాహన లేదు అని ఎవరో ఒక చోట మోడల్ లీడర్నో లేకపోతే పక్కన చదువుకున్న వ్యక్తిని తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చట్టంలో ఏం జరుగుతుంది, ఏమున్నాయి అనే అంశాలు తెలియకపోతే అంటే ఎవరైతే మధ్యవర్తిగా వచ్చిన వారు మిమ్మల్ని భయాందోళనకు గురి చేసైనా, మీకు అంటే లేనిపోని అపోహలు కల్పించైనా, లేదంటే ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ చెప్పి, లేకపోతే తక్కువ చెప్పడం వల్ల మీరు శిక్ష అర్హులు అవుతారు. అదే ఎక్కువ చెప్పడం వల్ల కూడా మీరు ఆ భయాందోళనకు గురవి వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తానికి, లేకపోతే డబ్బుల్ని ఆర్థికంగా నష్టపోవడానికి కూడా అవకాశం ఉంది. దయచేసి ఏ అంశానికి ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అయితే ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి, లేదంటే సిఎస్ఆర్ అంటే ఏంది, సిఎస్ఆర్ అయితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయనే అంశాన్ని పూర్తిగా ఈ వీడియో ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మిత్రుల. ఇప్పుడే కాక మీరు మా ఛానల్ చూసినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి.